ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదాహరణ జాతక చక్రం. మరి దశమ భావానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దశమ భావం అంటే ప్రతి వ్యక్తికి ఉద్యోగం చేసే భావం. దాని నుండే ఉద్యోగం ఎలా ఉంటుంది ఇది తీసుకోవచ్చు. అలాగే వ్యాపారం అనేప్పటికీ సప్తమ భావం చూస్తాము. అలాగే దశమం అనేటప్పటికీ మనం సంపాదించే భావం. అందరూ ధనస్థానం అంటే ధనము, లాభమే చూస్తారు. మరి ధనము, లాభము పొందాలంటే ప్రతి వ్యక్తికి దశమ భావం కూడా చాలా ముఖ్యం. ఇది నవంబర్ నెల 2000 సంవత్సరంలో పుట్టిన వారి జాతకం. మరి వీరి లగ్నము సింహ లగ్నం తీసుకుందాం. సింహ లగ్నం 23 డిగ్రీల్లో పడింది. మరి ద్వితీయం కన్యా రాశి అవుతుంది. కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు. ఎన్ని డిగ్రీల్లో? 20 డిగ్రీలు. మరి ఈ కుజుడు విశాఖ హస్త 4వ పాదంలో ఉన్నారు. మీరు ఇంక అక్కడి నుంచి వెళ్ళేపటికి తులారాశిలో 3వ భావంలో బుధుడు ఉన్నాడు. తులారాశిలో బుధుడు ఉన్నారు. ఇది శనిపాలిత రాశి, శనిపాలిత గ్రహం ఉన్నారు తులారాశిలో. ఈ బుధుడు 20 డిగ్రీలు, బుధుడు 26 డిగ్రీల్లో ఉన్నారు. ఎవరి నక్షత్రంలో ఉన్నారు? విశాఖ నక్షత్రం. ఇది 3వ పాదం. తర్వాత 4వ రాశిలో వృశ్చికంలో రవిగ్రహం ఉన్నారు. చతుర్థం వృశ్చిక. ఈయన ఎన్ని డిగ్రీలు? 12 డిగ్రీల్లో అనురాధ నక్షత్రం అంటే శని భగవాన్ నక్షత్రంలో ఉన్నారు. మరి ఇంకా 5వ భావం ధనుసు రాశిలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రగ్రహం 23 డిగ్రీల్లో ఉంది. మరి అలాగే చంద్రుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్ని డిగ్రీలు? చంద్రుడు 2 డిగ్రీలు. ఎవరి నక్షత్రంలో ఉన్నారు? మూలా నక్షత్రం 1వ పాదం. తర్వాత కేతువు కూడా ఉన్నారు ఇక్కడ. ధనుసు రాశిలో కేతువు కూడా ఉన్నారు. కేతువు పూర్వాషాఢ నక్షత్రం 23 డిగ్రీలు పూర్వాషాఢ. మరి శుక్రుడు కూడా స్వనక్షత్రమే పూర్వాషాఢ. అంటే శుక్రుడు 23 డిగ్రీలు, కేతువు కూడా 23 డిగ్రీలు పూర్వాషాఢలోనే. కేతువు 4వ పాదంలో ఉన్నారు, శుక్రుడు 4వ పాదంలో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఒకే పాదం మీద ఒకే డిగ్రీల్లో సంచరిస్తూ ఉన్నారు. మీరు ఇంక అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి 6వ రాశిలో ఎవరున్నారు? వీళ్ళకి 6వ రాశిలో ఎవరు లేరు. అంటే షష్టమంలో ఎవరు లేరు, సప్తమంలో ఎవరు లేరు, అష్టమంలో ఎవరు లేరు, భాగ్యస్థానంలో ఎవరు లేరు. దశమ క్షేత్రం దశమ క్షేత్రంలో వీరికి శని భగవానుడు దశమ క్షేత్రంలో శని భగవానుడు 2 డిగ్రీలలో కృత్తికలో ఉన్నాడు. మరి అలాగే గురుగ్రహం
ఉన్నారు. గురుగ్రహం రోహిణిలో ఉన్నారు. రోహిణి 1వ నక్షత్రం 12 డిగ్రీలలో ఉన్నారు. వీళ్ళిద్దరూ వక్రం. వక్రం. వక్రం అంటే ఒక గ్రహం వెళుతూ వెళుతూ మళ్ళీ తన వెనకనున్న రాశిలోకి వస్తుంది. మరి ఇక్కడ శని భగవానుడు కృత్తికలో ఉన్నాడు. అంటే అశ్విని, భరణి, కృత్తిక రెండవ పాదం. అంటే అదే అదే పాదంలో వక్రించున్నారు. 1లోకి మేషంలోకి రాలేదు. మరి గురుడు కూడా రోహిణి నక్షత్రం 1వ పాదం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి 1 అదే నక్షత్రంలో వక్రించి ఉన్నారు. 2 గ్రహాల వక్రం. ఏదైనా జన్మజాతక చక్రానికి గ్రహాలు వక్రించి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలు రిపీట్ అవుతూ ఉంటాయి మనకి. అంతే, అంతకన్నా ఏమీ లేదు. భయపడాల్సిన పని లేదు. మరి ఇక్కడ కేతు మహాదశలో ప్రారంభించారంటే 7 సంవత్సరాలు ఉంటుంది వీరికి. 1వ పాదం కాబట్టి పూర్తిగా 7 సంవత్సరాలు. అక్కడి నుంచి 20 సంవత్సరాలు శుక్ర మహాదశ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ వ్యక్తికి ఇంకా ఈ దశ శుక్రుడు 2/6/2026 వరకు శుక్ర మహాదశ ఉంటుంది. తర్వాత రవి మహాదశ. ఇది లగ్నాధిపతి దశ. ఈయనకి 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ 6 సంవత్సరాలు చూద్దాము. 2/6/2032 ఇంతవరకు ఉంటుంది. మరి దశమ భావానికి ఉన్న ప్రత్యేకత, మరి ఈ వ్యక్తికి ఉద్యోగం ఉన్నాదా లేదా ప్రస్తుతం అంటే సింహలగ్నం అయ్యింది. సింహలగ్నం నుంచి పంచమాధిపతి గురుడయ్యాడు. షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమం శుక్ర భగవానుడు అయ్యాడు. ప్రస్తుతం శుక్రదశ నడుస్తూ ఉంది. దశమ క్షేత్రం శుక్రదశ నడుస్తుంది. శుక్రుడు పంచమంలో ఉన్నాడు, దశమాధిపతి. శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? వీరికి పూర్వాషాఢ సొంత నక్షత్రంలో ఉన్నారు. అంటే ఏదైనా ఒక గ్రహం తన స్వనక్షత్రంలో ఉన్నప్పుడు అంత అద్భుతమైన ఫలితాలని ఇవ్వదు. అంటే దశమాధిపతి ఈ లగ్నానికి తృతీయాధిపతి శుక్రుడు అయ్యారు. తృతీయ దశమాధిపతి శుక్రుడు స్వనక్షత్రంలో ఉన్నారు. అలాగే కేతువుతో కలిసి ఏకపాదం మీద నడుస్తూ ఉన్నారు. మరి ఈయనకి ఉద్యోగం ఉందా? మరి కర్మకారకుడు శని భగవానుడు వక్రించి ఉన్నారు. ఈ లగ్నానికి షష్ఠ సప్తమాధిపతి అయ్యారు. మరి ఈ లగ్నానికి పంచమాధిపతి, అష్టమాధిపతి గురుడు భగవానుడు కూడా వక్రించి ఉన్నారు దశమ క్షేత్రంలో. అంటే ఈయనకి దశమంతో గ్రహాల సంబంధం ఎక్కువ ఉంది. ఏ గ్రహాల సంబంధం? శని భగవానుడు, గురు భగవానుడు, శుక్రుడు. మరి అలాగే కేతువు కూడా ఉన్నట్లే. ఎందుకు? కేతువు పూర్వాషాఢలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు దశమ క్షేత్రంతో సంబంధం ఉంది. మరి నవాంశలో ఎలా ఉన్నారో చూద్దాం. నవాంశలో వృశ్చిక లగ్నం అయింది. శుక్రుడు కేతువు మళ్ళీ కలిసి లగ్నంలోనే ఉన్నారు. మరి ఇక్కడ దశమాధిపతి ఎవరు? శుక్ర భగవానుడు. శుక్ర భగవానుడు కేతువుతో కలిసి మళ్ళీ స్థితి పొందారు దశమాధిపతి. ప్రస్తుత దశానాథుడు కూడా శుక్రుడే. మరి శని భగవానుడు మకర రాశిలో ఉన్నారు. ఇక్కడ గుడ్డు. మరి కుజుడు మళ్ళీ చంద్రరాశిలో ఉన్నారు. ఇది గురుపాలిత రాశి. అయితే ఈ కుజుడు ఇక్కడ ద్వితీయాధిపతి అయ్యాడు. బుధుడు ఇంట్లో ఉన్నారు. ఇక్కడ చంద్రుడి ఇంట్లోకి మారింది. ఇక్కడ బుధుడు తులారాశిలో ఉన్నారు. ఈయన తృతీయ స్థానంలో ఉన్నారు. ఈ లగ్నానికి ద్వితీయ లాభాధిపతి బుధుడు మిథున రాశిలో ఉన్నారు. ఇది మంచి గుడ్. అంటే ఈయనకి బుధుడు చాలా యోగిస్తాడు. మరి
సింహలగ్నాధిపతి రవి ఇక్కడ నీచపడ్డారు నవాంశలో. లగ్నాధిపతి నీచ. మరి ఈ సింహలగ్నాధిపతి లగ్నాధిపతి చతుర్థంలో స్థితి పొందారు వృశ్చిక రాశిలో. ఇది గురుపాలిత రాశి. ఇది మంచిదే. అయితే ఈయన అనురాధ నక్షత్రంలో ఉన్నారు. అంటే శనిపాలిత నక్షత్రంలో ఉన్నారు. మరి ఈయన దశమ క్షేత్రంలో ఉన్నారు. ఈయన దశమ క్షేత్రంలో ఉన్నారు. అయితే ప్రతిసారి తెలుసుకుంటున్నట్టు మీ లగ్నాధిపతి ఎవరు? మీ లగ్నం నుండి దశమ క్షేత్రం ఏమైంది? మీ లగ్నం నుంచి దశమ క్షేత్రం ఏమైంది? ఆయన ప్రస్తుత దశానాథుడి నుంచి దశమ క్షేత్రం ఏమైంది? మీ లగ్నా నుంచి దశమ క్షేత్రం శుక్రుడయ్యాడు. ప్రస్తుత దశానాథుడు కూడా శుక్రుడే. మరి శుక్రుడి నుంచి దశమాధిపతి ఎవరు? శుక్రుడు ఈ లగ్నానికి ఎక్కడ స్థితి పొందారు? శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నారు. అంటే ధనుసు, మకరం, కుంభం, మీనం. బుధుడయ్యాడు. దశానాథుడి నుంచి ప్రస్తుత దశానాథుడు శుక్ర మహాదశ. దశానాథుడి నుంచి బుధుడు దశమాధిపతి అయ్యాడు. అంటే ప్రస్తుతం బుధుడు. మరి ఈయనకి ప్రస్తుతం శుక్ర మహాదశలో వింశోత్తరి మహాదశలో శుక్ర మహాదశలో బుధ అంతర్దశ జరుగుతుంది. బుధ అంతర్దశ జరుగుతుంది. ఎప్పుడు వరకు ఉందంటే 2022 నుండి ఫిబ్రవరి 6 నుండి మొదలయ్యి 2025 వరకు, ఏప్రిల్ వరకు, అంటే ఇంకొక సంవత్సరం పాటు శుక్ర మహాదశలో బుధ అంతర్దశ జరుగుతుంది. ఈయనకి ఇప్పుడు 100% ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దశమకారకుడు జాతక చక్రానికి ఎవరికైనా సరే మొత్తం అందరికీ ప్రతి భావానికి కారకులు ఉన్నప్పుడు ప్రతి భావానికి కారకం అంటే దశమ భావానికి కారకుడు బుధుడు. మరి ఈ బుధుడు విశాఖ నక్షత్రంలో స్థితి పొందారు. ఈ విశాఖ నక్షత్రం ఈ లగ్నానికి పంచమాధిపతి గురుడు. అయితే ఇక్కడ వచ్చిన చిన్న చిక్కేంటి, ఈ గురుడు లగ్నంలో దశమంలో వక్రించి ఉన్నారు. అంటే ఈయనకి జాబు వస్తుంది, నిలకడ లేకుండా ఉంటుంది. కాబట్టి గురు ఆరాధన ఎక్కువ చేస్తున్నట్లయితే 100% జాబ్లో సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం 2024 మే 2వ తారీఖు నుండి గురుడు మార్పు చెందుతున్నారు వృషభంలోకి. అంటే గురుడు మీదకి గురుడు దశమంలో వస్తూ ఉన్నారు. ఈ లగ్నం నుంచి గురుడు మీదకి గురుడు దశమంలో వస్తున్నాడు. రాశి నుంచి 1, 2, 3, 4, 5, 6లోకి వస్తున్నారు. రాశి నుంచి 6వ స్థానంలోకి వస్తున్నారు. రాశి నుండి లగ్నం నుండి దశమంలోకి వస్తున్నారు. 2 కర్మకి సంబంధించినవే. అంటే చాలా తెలివితేటలతో వీరు ప్రయత్నించి విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాశి నుండి ఎప్పుడూ కూడా గురుగ్రహం 2, 5, 9, 11 స్థానాలలో ఉంటే మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఈయనకి ఏప్రిల్ వరకు 1, 2, 3, 4, 5 5వ ఇంట్లో గురు సంచారం మేషరాశిలో. అంటే మే వరకు, ఏప్రిల్ మొత్తం వెరీ గుడ్ జాబ్
వస్తుంది. ప్రయత్నించాలి. ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ జాతక చక్రంలో ఇబ్బందులున్నా ఒక్కొక్కసారి మనకి గోచారంలో అన్ని గ్రహాలు అనుకూలం ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చేస్తుంది. ఒకవేళ ఉన్నట్లయితే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. కర్మకి కారకుడు, జీవకి కారకుడు ఇద్దరూ ఈ జాతక చక్రానికి వక్రించి ఉన్నారు కాబట్టి ఉద్యోగ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈయనకి. అందుచేత ఉంటాయి కాబట్టి అందుచేత ఈయన తల్లిదండ్రుల మాట విని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. మరి శుక్ర మహాదశ అయిపోతుంది. తర్వాత వచ్చే దశ రవి మహాదశ. ఇది 6 సంవత్సరాలు. లగ్నాధిపతి రవి వృశ్చిక రాశిలో 12 డిగ్రీల్లో శని భగవానుడు నక్షత్రంలో ఉన్నారు. శని భగవానుడు తృతీయ, ఈ లగ్నానికి శని భగవానుడు తృతీయ కాదు, 1, 2 షష్ఠ సప్తమాధిపతి నక్షత్రంలో స్థితి. షష్ఠ సప్తమాధిపతి నక్షత్రంలో రవి భగవానుడి స్థితి 6 సంవత్సరాలు. లగ్నాధిపతి దశ, లగ్నాధిపతి చతుర్థం. మంచిదే. అంటే మంచి ఉద్యోగం ఆ టైంకి సెటిల్ అవుతారు. కానీ పోరాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా తీసుకోవాలి. మరి చాలా వీడియోల్లో చెప్పున్నాను. మీ నక్షత్రాధిపతి కూడా చాలా ముఖ్యమైనది. మీ నక్షత్రం మూలా నక్షత్రం అంటే ఈ 2011లో తీసుకున్న జాతక ప్రకారం ఇక్కడ చెప్పే విధంగా ఈ చక్రానికి మూలా నక్షత్రం, మూలా నక్షత్రాధిపతి కేతువు ఈ కేతువు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. పూర్వాషాఢ ఈయనకి తృతీయ దశమాధిపతి అయ్యారు. కేతువు మరి జన్మజాతక చక్రంలో ఇలా ఉన్నారు కాబట్టి కేతువు రాశ్యాధిపతి శుక్రుడితో కలిసి నవాంశలో ఉన్నారు. అలాగే కేతువు పూర్వాషాఢలో నక్షత్రాధిపతితో ఉన్నారు కాబట్టి ఇది దశమాధిపతి నక్షత్రం కాబట్టి ఉద్యోగానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీరు ఇలా ఏది తీసుకున్నా వీరికి ఉద్యోగ స్థానానికి లింక్ వస్తుంది కాబట్టి ఎక్కువగా గణపతి ఆరాధన చెయ్యాలి. వీరు చేసుకున్నట్లయితే 100% అభివృద్ధి కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక గ్రహాలు ఏ భావానికి ఎక్కువ మనకి డామినేట్ చేస్తూ ఉన్నాయి, ఆ భావానికి ఆ గ్రహాలు మంచినిస్తున్నాయా చెడునిస్తున్నాయా, వారు మిత్రుల శత్రురాశుల, ఇవన్నీ చూసుకుని మనం జాతక చక్రం ఉంటుంది. దశమ భావానికి ప్రాముఖ్యత ఏంటి అంటే ఉద్యోగానికి రావాలంటే జాతక చక్రంలో ఉద్యోగ స్థానం చూడాలి. ఉద్యోగ స్థానాధిపతి ఎక్కడ స్థితి పొందారు, ఆ రాశ్యాధిపతి మిత్రుడా శత్రురాశ చూడాలి. అలాగే ప్రస్తుత దశానాథుడి నుంచి దశమాధిపతి ఎవరు చూడాలి. ఈ రెండు బాగోలేనప్పుడు చంద్రుడి నుంచి కూడా, చంద్రలగ్నం నుంచి కూడా చూసుకోవాలి. చంద్రుడి నుంచి దశమాధిపతి ఎవరు, వీళ్ళందరినీ తీసుకొని జాతకం చెప్పాలి. మరి రవి మహాదశ అయిపోతుంది. రవి తర్వాత కుజుడు, ఈ లగ్నానికి కుజుడు పంచమాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ లగ్నానికి కుజుడు పంచమాధిపతి, భాగ్యాధిపతి, సింహలగ్నానికి యోగాన్ని ఇస్తాడు. అయితే ఈయన కుజుడు ఇక్కడ స్థితి పొందాడు, కన్యా రాశిలో పొందాడు. రాశ్యాధిపతి ఫేవరబుల్ కాదు. మళ్ళీ హస్త నక్షత్రంలో స్థితి పొందాడు. హస్త గురుపాలిత నక్షత్రం. కాకపోతే చంద్రుడు అంటేనే నిలకడ ఉండదు. క్షీణచంద్రుడు శుభచంద్రుడిని చూసుకోవాలి. చూసుకొని ఏదేమైనా చంద్ర నక్షత్రంలో గ్రహదశ కొంచెం ఎక్కువ కష్టపడేలా చేస్తుంది. తర్వాత వచ్చే దశ రాహు మహాదశ. రాహు మహాదశ ఈ లగ్నానికి రాహువు, సింహలగ్నానికి రాహువు లాభంలో మిథున రాశిలో ఉన్నారు. వెరీ గుడ్ పొజిషన్.
మరి ఈ రాహువు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? రాహువు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. గురుడు నక్షత్రం. మళ్ళీ ఇది దశమ క్షేత్రానికే కాబట్టి గురుడు వక్రం కాబట్టి రాహు మహాదశ యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ పంచమాధిపతి నక్షత్రం మంచిదే, పునర్వసు నక్షత్రం. కాకపోతే ఈ గురుడు వక్రం కాబట్టి గురుడు ఏ నక్షత్రంలో స్థితి పొందాడు? ఇక్కడ రోహిణి నక్షత్రం. ఇది కూడా దశమాధిపతి నక్షత్రమే. దశమాధిపతి క్షేత్రంలో ఉన్న నక్షత్రం కాబట్టి మొత్తం లింక్ మొత్తం దశమ క్షేత్రానికే ఈ జాతకానికి ఉంది కాబట్టి దశమ క్షేత్రం బాగుండాలి అంటే వీళ్ళు ఉద్యోగాలు ఎక్కువ మార్పు చెందుతూ ఉంటారు. గురుగ్రహ ఆరాధన, బుధగ్రహ ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్లయితే దశమ క్షేత్రం బలపడుతుంది. మరి శని భగవానుడు కూడా ఈ జాతకానికి వక్రించి ఉన్నారు కాబట్టి ఈయన కర్మక కారకుడు కాబట్టి బుధుడిని అంటే విష్ణుమూర్తి ఆరాధన, వినాయకుడు ఆరాధన, గురు ఆరాధన ఎక్కువ చేసుకున్నట్లయితే ఈ దశమ క్షేత్రం బాగుంటుంది. మరి ఉద్యోగం ఎందుకు రాలేదు అని ఇది నా దగ్గరికి వచ్చిన జాతకంలో ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఈ జాతకం చేయబడింది. ఎందుకు రాలేదన్నది మొత్తం ఈ వీడియో మొత్తం చివరి వరకు వినండి. అలా వింటూ ఉంటే అర్థమవుతుంది. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.